సో, ఈ విధంగా మనకెప్పుడైతే యుద్ధం అనే ఒక ఒక రకమైన అన్‌సర్టెనిటీ గాని, ఒక రకమైన రిస్క్ వస్తుందో, హ్మ్. ఇమ్మీడియేట్‌గా మనకి గోల్డ్ పెరగడం అనేది ఇప్పటి నుంచే కదండీ! ఎప్పటినుంచో అది. హ్మ్. యుద్ధ భయాలు రాగానే గోల్డ్ అనేది మనకి పెరిగిపోతుంది. అది సేఫ్ పెరిగిపోతూ అసెట్‌గా ఉంటుంది. భావిస్తారు. అసెట్‌గా హ్మ్. అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ అక్కడ యుద్ధం జరుగుతోంది. హ్మ్. యూఎస్, ఇరాన్ మధ్య రీసెంట్‌గా న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో అది అగ్రీమెంట్ అవ్వలేదు. హ్మ్. సో, అది కంక్లూడ్ అవ్వలేదు. సో, అక్కడ ఆల్రెడీ జరుగుతుంది. దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా దాడులు స్టార్ట్ అయ్యాయి. అక్కడ హ్మ్. కూడా వాళ్ళు వార్‌ని అఫీషియల్‌గా ప్రకటించేశారు. సో, హ్మ్. పాకిస్తాన్ ఈజ్ స్ట్రైక్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ మీద సో, ఇలాంటి టైంలో పెరగకుండా ఎందుకుంటుందండి? హ్మ్. డెఫినైట్‌లీ ద గోల్డ్ విల్ హ్మ్. ఇంక్రీజ్. సో, మళ్ళీ ఆ! ఎంత మళ్ళీ. వరకి అంటే మళ్ళీ ఇప్పుడు గనుక లాస్ట్ టైమ్ మనకి ఎంత వరకు ఎళ్ళిందండి? 1,80,000. 180 190 ఆల్‌మోస్ట్ 1,80,000 హ్మ్. అబోవ్ హ్మ్. వెళ్ళింది కాబట్టి, సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా కొనేసుకోవాలి అనుకున్నారంటే, ఇక దే హ్మ్. హావ్ నో చాయిస్. ఎందుకంటే, ఈ యుద్ధాలనేవి హ్మ్. ఎప్పుడు మనకి ఎరప్ట్ అవుతాయి, ఇంక ఎంతవరకు టైం తీసుకుంటాయి అనేది. సో, వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. అంటే యుద్ధం అంతా ఆగిపోయిన తర్వాత కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. హ్మ్. బట్ వాళ్ళకి టైం లేదు కదండీ! ఆఫ్ కోర్స్. రైట్. దే రైట్. డోంట్ హావ్ టైమ్. సో, హ్మ్. ఇలాంటి వాళ్ళేం చేయాలి? మాకు 1 మంత్, 2 మంత్స్‌లోని మాకు పెళ్లుంది. మేము అర్జెంట్‌గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే హ్మ్. ఇప్పుడే కొనుక్కోమని మనం సలహా చెప్తాం. చెప్పొచ్చు. హ్మ్. బట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళైతే ఒక స్ట్రాటజీని అప్లై చేసుకోవాలండి. హ్మ్. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒకేసారి మీరు ఫిజికల్ గోల్డ్ అనేది కొనుక్కోకూడదు. అంటే హుహు. ఒకే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓ 10,00,000 మీరు హ్మ్. పెట్టుకున్నారు గోల్డ్ కొనుక్కోవడానికి. హ్మ్. ఒకే ప్రైస్‌లో కొనుక్కోకుండా హ్మ్. మీరు స్టేజ్ హ్మ్. వైస్ అంటే ఎవ్రీ మంత్ అనైనా పెట్టుకోండి. ఓకే. లేకపోతే ఎవ్రీ 3 మంత్స్ అనైనా పెట్టుకోండి. సో, ఆ టైం రాగానే కొంత అమౌంట్ అంటే ఇప్పుడు గోల్డ్ 1,60,000 దగ్గర కొనండి. 1,50,000 దగ్గర కొనండి. 1,40,000 దగ్గర కొనండి. ఓహ్! ఒకసారి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తక్కువగా ఉంటుంది ఆ! ప్రైస్. ఇలా హ్మ్. డిఫరెంట్ ప్రైజెస్‌లో మీరు ఇలా స్ట్రాగరింగ్‌గా, హ్మ్. స్టేజ్ వైస్‌గా మీరు కొనుక్కుంటూ ఉంటే మనకేంటంటే ఓవరాల్‌గా మనకి యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. దానికేంటంటే మనకి ఇలా ఫిజికల్ గోల్డ్‌లో కాకుండా మనకి హ్మ్. గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసాయి కదండీ! ఇప్పుడు హ్మ్. ప్రతి ఒక్కరు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. సో, ఈ డీమ్యాట్ అకౌంట్‌లో మీ దగ్గర మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఈ ఇయర్ అసలు మేమైతే మంత్లీ పెట్టుకోమని చెప్తామండి రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్. ఓకే. మంత్లీ కొనేసుకోండి. మంత్లీ ఆహా! కొనేసుకోండి. సో, ఆ మంత్‌లో మీకు నిజంగా మార్కెట్ పడిందనుకోండి, ఎక్కువ గోల్డొస్తది గదా! అంతేగా. హ్మ్. సో, ఇది మీకింక ఈ టెన్షన్ ఉండదు. హ్మ్. పెరిగిందా? తగ్గిందా? అనే టెన్షన్ లేకుండా హ్మ్. మీరు ఎవ్రీ మంత్ 5 ఇయర్స్ వరకు హ్మ్. 10,000 అనేది గోల్డ్‌లో మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. సో, మీకు యావరేజ్ ప్రైస్ చాలా బెటర్‌గా ఉంటుంది కదండీ! రైట్. సో, మీరు ఎందుకంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేరు గదా! హ్మ్. ఈ హ్మ్. సిట్యుయేషన్స్, ఈ గోల్డ్ ఒకవైపేమో ట్రంప్ టారిఫ్స్ ఇష్యూస్ కూడా అక్కడ హ్మ్. కంప్లీట్‌గా అక్కడ కూడా మనకి అనిశ్చితి ఇంకా అక్కడే ఉంది. ఇంకా. హ్మ్. ఎందుకంటే యూఎస్ సుప్రీం కోర్ట్ గూడా ఈయన టారిఫ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ అని హ్మ్. అక్కడ ఆయనేమో దేన్ని ఆయన ఇంకో డిఫరెంట్ సెక్షన్స్ తీసుకొనొచ్చి మేము 10% చేస్తాం, 15% చేస్తాము. ఈ విధంగా అనిశ్చితి అనేది అక్కడ కనిపిస్తుంది. ఒకవైపు యుద్ధాల భయాలనేవి ఒకవైపు ఉన్నాయి. సో, గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి వీటి వల్ల ఎక్కువగా వస్తున్నాయండి. సో, ఎవరైతే ఈ గోల్డ్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారో ఫిజికల్‌గా అయితే వెళ్ళకండి. హ్మ్. మీకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. రైట్. అవును. సో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి ద్వారా మీరు ఎవ్రీ మంత్ 10,000 అని పెట్టుకున్నారనుకోండి. మీ హ్మ్. అమౌంట్‌లో నుంచి ఆ 10,000 కట్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఆ రోజు వాల్యూ ఎంతుందో ఎంతుందో. మీకంత యూనిట్స్ అనేవి ఎలకేట్ అయిపోతాయి. ఓకే. సో, మీకీ టెన్షన్ ఉండదు గదా! హ్మ్. ఎవ్రీ డే ఈ గోల్డ్ పెరిగిందా? తగ్గిందా? అనే టెన్షన్ లేకుండా యూ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ దట్. సో, మీకెప్పుడైతే మీకు ఆ గోల్ అనేదొస్తుందో ఎగ్జాంపుల్ మీకు 10 ఇయర్స్ తర్వాత హ్మ్. ఈ 10,00,000 కాస్త 20,00,000 అయిందనుకోండి. హ్మ్. మొత్తం 20,00,000 అంతా తీసేసి మీకు కావాల్సిన ఆర్నమెంట్ మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. సో, అయితే ఇక్కడ ఆర్నమెంట్ వైస్ మనం మాట్లాడుకుంటే ఒకవేళ బిజినెస్ వైస్ మాట్లాడుకుంటే హ్మ్. కొంతమంది అంటే రేటు పెరుగుతది అనే ఒక ఆశతో కొనే వాళ్ళకి మరి అదేనండి. ఏది బెటర్? అంటే లైక్ బిస్కెట్స్ రూపంలో కొనుక్కొని పెట్టుకొని మళ్ళీ అమ్మేసుకుంటూ ఉంటారు గదా! వాళ్ళకి ఇన్వెస్టర్స్‌కి ఇది మంచి టైమేనా? సో, ఇలా వీళ్ళైతే వాళ్ళకి జీఎస్టీలవి ఉంటాయి కదండీ! సో, హ్మ్. అదైతే డెఫినిట్‌గా కొంచెం లాస్ అనే చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు ఇలాగా హ్మ్. షార్ట్ టర్మ్‌లో కొనుక్కొని ఒక 1 ఇయర్‌లో మళ్ళీ మనం పెరగగానే అమ్మేసుకుందాము. హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ ఈటీఎఫ్స్‌లోకొస్తేనే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆర్నమెంట్ అనగానే జీఎస్టీ కట్టాలి. హ్మ్. మళ్ళీ హ్మ్. మీరు అమ్మేసేటప్పుడు జీఎస్టీ రాదు. హ్మ్. రైట్. మీకు మనీ అంతా వేస్ట్ అవుతోంది కదా! 24 అక్కడంతా. క్యారెట్స్ అయితే ఆర్నమెంట్ కాకుండా బిస్కెట్ అయితే ఏదైనా సరే జీఎస్టీ ఓకే. కట్టాలండి. మీకు హ్మ్. ఏదైతే ఫిజికల్‌గా ఉందో ప్రతి దాని మీద మీరు జీఎస్టీ కట్టాలి. రైట్. సో, ఫిజికల్ దాన్ని కాకుండా మీరు దాన్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే చక్కగా ఈటీఎఫ్స్‌లో హ్మ్. మనం ఇన్వెస్ట్ చేసేసుకుంటే మీకు జీఎస్టీ, ప్యూరిటీ హ్మ్. మీరు ఎంతైతే అంటే ప్రైస్ టు ప్రైస్ మీకు హ్మ్. వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి, సో, ఈ జీఎస్టీ గురించి గాని, ప్యూరిటీ గురించి గాని, మళ్ళీ ఎక్స్‌చేంజ్‌లో కూడా అక్కడ మళ్ళీ వాళ్ళు ఎక్స్‌చేంజ్‌కి వెళ్ళేటప్పుడు మీకేమైనా తగ్గించొచ్చు. రైట్. అది కూడా కరెక్ట్. ఎందుకంటే హ్మ్. మనం బై
చేసేటప్పుడు మాత్రం హై ప్రైస్ తీసుకుంటాము. సెల్ చేసేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ ప్రైస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది తీసేస్తాము, ఇది తీసేస్తామని. సో, ఈ గొడవంతా లేకుండా మీకు హ్యాపీగా ఇలా మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈటీఎఫ్స్‌లో మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అమ్మేసేటప్పుడు కూడా చాలా ఈజీ అండి అది. రైట్. దట్ ఈజ్ హౌ మీరేంటంటే లిక్విడేట్ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. 2 డేస్‌లో, 1 డేలో మీకు అమౌంట్ అంతా కూడా మనము మన అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. సో, దట్ వుడ్ బి మోర్ ఈజియర్ దాన్ బయింగ్ ఎ బిస్కెట్స్. ఓకే. అండ్ ఇక్కడ సిల్వర్‌కి వచ్చేస్తే మరి సిల్వర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఫ్లక్చుయేషన్స్ టూ మచ్‌గా ఉన్నాయి. దాని పరిస్థితి ఏంటి? సో, రేట్ గోల్డ్‌తో కన్నా సిల్వర్‌లో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఉన్నాయి. సో, ఎవరైతే మాకు స్టేబుల్‌గా రిటర్న్స్ కావాలి, మాకంత వాలటిలిటీ వద్దు అనుకునే వాళ్ళు గోల్డ్‌కి స్టిక్ అవ్వడం మంచిది. సో, ఎవరైతే మాకంత వాలటిలిటీని, అంత రిస్క్‌ని, అంత అన్సర్టనిటీని వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయలేరండి. ఫ్యూ పీపుల్ కెనాట్ యాక్సెప్ట్ దట్ 50% తగ్గిపోతే మీరు యాక్సెప్ట్ చేయగలరా? డెఫినెట్లీ ఎవరు చేయరు. ఎవరు చేయలేరు. అలాంటి వాళ్ళు కొంచెం సిల్వర్‌కి దూరంగా ఉండండి. మాకు స్టేబుల్ రిటర్న్స్ కావాలి, మాకు తక్కువైనా పర్లేదు, కొంచెం స్టేబుల్‌గా అంత వాలటిలిటీ వద్దు అనుకునే వాళ్ళందరూ గోల్డ్‌లో ఉండండి. పర్వాలేదు, మేము ఎంత రిస్క్ అయినా తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సిల్వర్‌లోకి కొంచెం ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే దాంట్లో ఫ్లక్చుయేషన్స్ 40-50% ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. ఒకే రోజు 10% కూడా మీకు కనిపిస్తది రైట్. సిల్వర్‌లో. కానీ గోల్డ్‌లో అంత ఎక్కువగా మనం సిల్వర్‌తో కంపేర్ చేసుకుంటే గోల్డ్‌లో అంత ఉండదు. సో, కనిపించదు. అన్సర్టనిటీస్ మాకు ఓకే అనుకునే వాళ్ళు, ఎందుకంటే ఈ సిల్వర్ అనేది ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం గోల్డ్ అంటే ఏమనుకున్నాము, యుద్ధ భయాలు, అన్సర్టనిటీస్, ఈ డాలర్ ఇష్యూస్ గానీ, ఫెడ్ రేట్ ఇష్యూస్, ఇవన్నిటితో ఈ గోల్డ్ లోని మనకి కరెన్సీ డౌన్స్ వాల్యూ జరుగుతాయి. రైట్. కానీ సిల్వర్ కు ఉండే డిఫరెంట్ ఫండమెంటల్స్ ఉంటాయి. దానికి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఒక్కసారి సిల్వర్ సప్లై వచ్చేసింది అనుకోండి, వెంటనే మార్కెట్ లో రేట్ పడిపోతుంది. ఒక్కసారి డిమాండ్ పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు సిల్వర్ ని ఈవీస్ లో యూస్ చేస్తున్నారు, సోలార్ లో యూస్ చేస్తున్నారు, ఇలా ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది సిల్వర్ కి. సిల్వర్ యూసేజ్ పెరిగింది, దానికి తగ్గట్టుగా సప్లై లేదంటే ఒక్కసారి పెరిగిపోతుంది. మళ్ళీ ఆ సప్లై వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక్కసారిగా పడిపోతుంది. సో, ఈ సిల్వర్ లో మాత్రము దట్ షుడ్ నాట్ బి అన్ ఆప్షన్. ఎందుకంటే మీకు రిస్క్ తీసుకునే ఎబిలిటీ లేకపోతే సిల్వర్ కి దూరంగా ఉండండి. గోల్డ్ ఈజ్ బెటర్. సో ఇప్పుడు ఈ రేటు కూడా కొనొచ్చు అంటారు. ఈ రేటుకి కూడా కొనుక్కోవచ్చు. అదే చెప్తున్నాను, దేర్ ఆర్ 2 వేస్. మీకు Difference ఉన్నాయి. అవసరము అంటే ఇప్పుడు కొనుక్కోవాలి, మనకు అవసరం లేదంటే ఆగండి, ఒకేసారి కొనకండి. డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ ప్రైజెస్లో ఒక స్ట్రాటజీ, ఒక డిసిప్లిన్గా ఎవ్రీ మంత్ లాగా ప్లాన్ చేసుకొని మీరు బై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఇది మేడం చెప్పారు కదా అని చెప్పేసి ఆ షాప్కి వెళ్ళి స్కీమ్స్, ఓకే. ఆ స్కీముల్లో పెట్టుకుంటున్నారండి. సో, దానికన్నా ఇదే బెస్ట్. ఎందుకంటే ఆ స్కీమ్స్లో మళ్ళీ మనం ఏం చేస్తాము, ఒక 1 year అవ్వగానే ఒక 10 grams అవన్నీ మళ్ళీ లిక్విడేట్ చేసుకోవాలి. మళ్ళీ మీ దగ్గర ఉన్న అమౌంట్ని కొంచెం యాడ్ చేస్తే గానీ మీకు ఇష్టమైంది రాదు. సో, ఇలాంటివన్నీ మీకు ఇబ్బందికరంగా ఉంటాయండి. అక్కడ మీకు ఆ షాప్లో ఆ ఆర్నమెంట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఇలా కాకుండా మనం ఒక 10 years ఒక రైట్. స్ట్రాటజీ పెట్టుకొని మీరు ఇలా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఎస్ఐపి ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం గోల్డ్ లో పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్స్ ద్వారా కూడా గోల్డ్ లో పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ అండి ఫర్ లాంగ్ టర్మ్. ఒక 5 years వాళ్ళ పిల్లలకి కోసం కొనుక్కునే వాళ్ళందరికీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకునే వాళ్ళందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.